పెద్దలు ప్రీతం నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మహానాడు దాదాపు పార్టీ స్థాపించి 35 సంవత్సరాలు అయిపోయింది. పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయకముందు కాంగ్రెస్ వ్యతిరేకులంతా అయోమయంలో ఉండేవాళ్ళు. మా కుటుంబం కూడా యాంటీ కాంగ్రెస్గా లోక్దళ్ళ లేకపోతే జనతా పార్టీనా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారి రాష్ట్రానికి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం చూపించిన మహానేత. ఆ రోజు నుంచి తెలుగుదేశంలో ఉన్నాం. ఈరోజు మనకి ఒక తండ్రిలాగా ఒక పార్టీని స్థాపించి మనకి ఒక గౌరవం సమాజంలో, సొసైటీలో తెలుగుదేశం పార్టీ అంటే మన ముఖం చూడగానే పసుపు కనిపిస్తుంది, దాని మీద సైకిల్ కనిపిస్తుంది. ఈరోజు మనం ఒక ఐడెంటిటీ కార్డు వేసుకున్నాం. ఇది ఒక మంగళసూత్రం లాగా తెలుగుదేశం పార్టీతో మన బంధం, మన సంబంధం కొనసాగుతూ ఉంటుంది. దాదాపు నేను ఇది బహుశా ఒక పాతికవ మహానాడులో మీ ముందు మాట్లాడే మహద్భాగ్యం నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నా. ఇది 24సారో 25సారో మహానాడులో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం నాకు కలుగుతూ ఉంది. ఎన్టీఆర్ పెద్ద ఆయన ఒక తండ్రిలాగా మనకందరికీ ఉన్నారు. ఆయన కీర్తిశేషులు అయిన తర్వాత ఎవరైనా ఇంట్లో పెద్ద దిక్కు చనిపోయిన తర్వాత ఆ పెద్దన్నయ్య ఆ కుటుంబాన్ని కొనసాగిస్తారు, వారసత్వాన్ని. అంతకంటే ఎక్కువ కష్టపడుతూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన పార్టీ ప్రతిష్టను పెంచుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. సరే, మరి ఈరోజు సబ్జెక్ట్ అవినీతి రహిత రాష్ట్రం, పారదర్శక పాలన. సోదరులు ఎంపీ గారు ఈ గవర్నెన్స్ గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి చాలా స్టాటిస్టికల్గా బాగా చెప్పినారు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే అవినీతి రహిత రాష్ట్రం, అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన. మన వాళ్ళు చెప్తుంటారు, కొంతమంది బయట వాళ్ళు చెప్తారు, వినాయకుడు తినడు, మిమ్మల్ని తినేడు, ఆయన నిద్రపోడు, మిమ్మల్ని నిద్రపోనీడని. నేను చెప్తుంటా, అయ్యా ఆయన తినడు, మేము తినేవాళ్ళం, వేదిక మీద ఉండేవాళ్ళు ఎవరు లేరు, కిందుండే కార్యకర్తల్లో లేరు. నిజాయితీ పరులంతా తెలుగుదేశంలో ఉంటారు, ఒక లక్ష్యం కోసం పోరాడే వాళ్ళంతా తెలుగుదేశంలో ఉంటారు. కాబట్టి ఆ పనే లేదు అని చెప్పి చెప్తుంటాం. బాబు గారు ఈ 10 ఏళ్లలో భ్రష్టు పట్టిపోయిన అవినీతి కుంభకోణాల నుంచి పారదర్శక పాలన అందించాలని, టెక్నాలజీ వినియోగించి అవినీతిని అరికట్టాలని 2 సంవత్సరాల్లో ప్రూవ్ చేసి చూపించారు. ఈరోజు మనకి అన్నింట్లో, రవాణాలో, సివిల్ సప్లైస్లో, గ్రామీణాభివృద్ధిలో, నీటిపారుదలలో, విద్యలో, వైద్యంలో మనం ఆన్లైన్ విధానం టేకప్ చేశాం. సరే, మరి అవినీతి రహిత రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఎంలోమైతే అవినీతి సహిత రాష్ట్రం కావాలని కోరుకునేవాడు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అవినీతి ఫ్రెండ్లీ, కరప్షన్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కింద మార్చేసింది ఎవరంటే ఆ రోజు తండ్రి కొడుకులు అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉండా. ఈరోజు మీ అందరికీ తెలుసు, బాబు గారు వచ్చిన తర్వాత ఈ ప్రగతి అనండి, ఈ ప్రగతి ద్వారా అనేక ప్రయోజనాలు మనకి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు కూడా ఆన్లైన్లో పరిపాలన సంబంధించిన అన్ని ప్రయోజనాలని ఉపయోగించుకునే పరిస్థితి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఈ ప్రగతులే, నా ప్రగతి నా అభివృద్ధి తప్ప వేరే కార్యక్రమాలు ఎప్పుడు మనం చూసింది లేదు. మనం ఈరోజు మీ ఇంటికి మీ భూమి అని చెప్పి పెట్టాం. తహసీల్దార్ దగ్గర నుంచి రెవెన్యూ సిబ్బంది మొత్తం మన ఊరికి వచ్చి మీ సమస్యలు ఏమున్నాయి, మీరు 1Bలో ఎక్కించాలనా, లేకపోతే మీ అడంగల్లో ఉన్న ప్రాబ్లమా, లేకపోతే పట్టదారు పాస్బుక్ ప్రాబ్లమా అని చెప్పి ఇంటికి వచ్చి మన ఊర్లోకి వచ్చి మన సమస్యలు తెలుసుకునే జవాబుదారీతనం ఏర్పాటు చేసిన, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అదొకటే కాదు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 200 రూపాయలది 1000 రూపాయలు చేస్తే ₹1 దాంట్లో ఎవరు కమిషన్ లేకుండా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. పేదలకి గతంలో ఒక ఇంట్లో
ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంట్లో ఉంటే ఆయన ఒక 50 పెన్షన్లు ఇంట్లో వేసుకునేవాడు. ఆయన ఏలు ముద్ర కాలు ముద్ర వేసుకొని డ్రా చేసుకున్న విషయాలు మనం అందరం చూసాం. ఇప్పుడు దానికి స్వస్తి చెప్పిన పరిస్థితులు చూసాం. అన్నిటికంటే మున్సిపాలిటీలో ఒక బిల్డింగ్ పర్మిషన్ కావాలంటే ఎన్ని అగచాట్లో మీకు తెలియంది కాదు. అది కూడా ఆన్లైన్లో మన బిల్డింగ్ మనం పర్మిషన్ మనమే అప్రూవల్స్ తీసుకునే ఆన్లైన్ విధానాన్ని ముఖ్యమంత్రి గారు దాంట్లో పెద్ద కరప్షన్ని కంట్రోల్ చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తుండ. మరి రవాణా శాఖ మీరు చెప్పలే, రవాణా ట్రాన్స్పోర్ట్ ఆఫీసుకి పోతే అక్కడ ఉండే మధ్యవర్తులు వాళ్ళని కాదని ఎవరు ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. ఎవరైనా ఏసీపీ దాడులు చేస్తే మళ్ళీ పక్క రోజు యథాతథం. దాన్ని కూడా ఆన్లైన్లో విప్లవాత్మకమైన మార్పులు, దళారీ వ్యవస్థని సమూలంగా నిర్మూలించే విధానం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తుండా. అన్నిటికంటే ఈరోజు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ 150 రూపాయలు కడితే మీకు ఇంటర్నెట్ కేబుల్ టీవీ సౌకర్యం ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకునే రోజు వస్తుందని చెప్పేసి మనం అందరం అభినందించాలి. మరి బాబు గారు స్పెషల్ కోర్ట్స్ స్పెషల్ కోర్టులు ఎవరైతే అవినీతి పరంగా ఆస్తులు సంపాదించారో వాటిని ప్రజల ఆస్తులను అక్రమంగా సంపాదించారో వాటిని స్వాధీనం చేసుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ కోర్సు మొన్ననే రాష్ట్రపతి గారు అప్రూవ్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మన రాష్ట్రానికి ఎప్పుడు అవినీతి కేసుల మీద ఎప్పుడు వచ్చింది లేదు. ఈయన పుణ్యమా అని చెప్పి 13 కేసుల కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లోనే తిష్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. భారతదేశంలోనే అప్రతిష్ట పాలొచ్చే పరిస్థితులు చేసిన విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఒక్క ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తా. అవినీతి విషయంకి వచ్చేటప్పటికి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఈరోజు మన 5 కోట్ల మంది ఆంధ్రులకి తాత్కాలిక రాజధాని, టెంపరరీ సెక్రటేరియట్, దాదాపు 32 శాఖలు ఉంటాయి. చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు, వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు. ఈ రాష్ట్రాన్ని 5 కోట్ల మంది పరిపాలించే వ్యవస్థ అక్కడ. దానికి 6 లక్షల చదరపు అడుగులు 6 lakh స్క్వేర్ ఫీట్లో రాజధాని నిర్మాణం చేసుకుని జూన్ ఆఖరిలో పరిపాలన మొదలు పెడుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం 5 మంది కుటుంబ సభ్యులకి అక్కడ బెంగళూరులో ఇల్లు 1,10,000 చదరపు అడుగులు. నేను లెక్కలు చెప్పా, గతంలో అనేక సార్లు చెప్పా. మొత్తం లోటస్ పాండ్లో కానీ లేకపోతే బెంగళూరు ఇల్లు కానీ ఇక్కడున్న పులివెందుల్లో ఇల్లు కానీ మొత్తం 3,10,000 చదరపు అడుగులు. అంటే ఏ విధంగా అవినీతి జరిగిందో మీకు ఎగ్జాంపుల్. 5 మంది కుటుంబ సభ్యుల కోసం 3,10,000 చదరపు అడుగులు కావాలా? 5 కోట్ల మందికి 6 లక్షల చదరపు అడుగులతో ఈరోజు తాత్కాలిక రాజధాని. ఇటువంటి దోపిడీ యథేచ్ఛగా జరిగింది. ఈరోజు వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి వచ్చింది. మన ముఖ్యమంత్రి గారు గోదావరి నదీ జలాలు అనుసంధానం చేయాలా కృష్ణాకి అంటే ఆయన నల్లధనాన్ని మారిషస్కి, లగ్జంబర్గ్కి, బ్రిటిష్ వర్జీనియాకి మనీ లాండరింగ్, ఇక్కడి నుంచి మన రాష్ట్ర ప్రజల డబ్బుని ఇతర దేశాలకు అనుసంధానం చేసిన నాయకుడు ఈరోజు దురదృష్టం ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉండా. నేను ఒక్క ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తున్నా. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏమనుకున్న ఆయన ప్రతిపక్ష నాయకుడు, శాసనసభలో గుర్తింపు ఉండే ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రివర్గ స్థాయి ఉండే నాయకుడు, క్యాబినెట్ ర్యాంక్ ఉండే, అది ఒక రాజకీయ పార్టీ. వైసీపీకి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి, అదొక పదవి. శాసనసభలో అపోజిషన్ లీడర్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాజ్యసభ వస్తే ఎవరయ్యా అంటే విజయసాయిరెడ్డి. అక్కడ ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఎవరయ్యా అంటే రాజేంద్రనాథ్ రెడ్డి. 4 పదవులు ఉన్నాయి ఆ పార్టీలో. 4 పదవులు వాళ్ళకే, ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఉండవు. అయితే ఆయన A1 ఒక పదవిలో ఉంటే ఈరోజు రాజ్యసభ వస్తే పాపం A2కే ఇచ్చినాడు. ఇంకొక అక్యూజ్డ్ ఎవరైతే కోనేరు ప్రసాదరావు గారు, అట్లే బాలశౌరి గారు, ఇంకా
ఇంకొక రెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరైతే నీ కేసుల్లో ముద్దాయిలు ఉండారో వాళ్ళకే ఈరోజు ఆయన పార్లమెంట్ సీట్లు ఇచ్చింది కూడా మనం అయోధ్య రామిరెడ్డి గారు. వీళ్ళందరూ పార్లమెంట్ టికెట్స్ తీసుకున్న వ్యక్తులు. అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎటువంటి పర్యావరణం ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. అదే బాబు గారి పక్కన యనమల రామకృష్ణుడు గారు, కేఈ కృష్ణమూర్తి గారు, లేకపోతే కళా వెంకటరావు గారు, ఎల్ రమణ గారు, వీళ్ళు ఉంటారు. అక్కడంతా అక్యూజ్డ్, నిందితులు జగన్మోహన్ రెడ్డి పక్కనుండే పరిస్థితి. అందుకనే ఈరోజు బాబు గారు ముఖ్యమంత్రి అయితే మిషన్లు, గ్రిడ్లు, ల్యాండ్ పూలింగ్, నీరు చెట్టు, ఇంకుడు గుంటలు, ఈ సేవలే, ఇంక వేరే పదాలు మనకి వినపడవు. 18 గంటలు రోజు బాబు గారు పనిచేస్తారు, మనల్ని కూడా పనిచేయమంటారు. బట్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ ప్రాచుర్యంలోకి వచ్చినాయి అయ్యా అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే క్విడ్ ప్రోకో ఎప్పుడన్నా విన్నారా? మీ కింద ఉండేవాళ్ళు ఎప్పుడైనా క్విడ్ ప్రోకో? జగన్మోహన్ రెడ్డి రాకముందు నేను కూడా 40 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉండా. ఆ పదం నేను ఎప్పుడు వినలా. నీకింత నాకింత అనేదానికి క్విడ్ ప్రోకో అంట. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి తెలుసుకున్నాం. అది ప్రాచుర్యంలోకి వచ్చింది. మళ్ళీ మనీ లాండరింగ్, విదేశాలకి మన నల్ల డబ్బుని పంపించడం మనం గతంలో ఎప్పుడు వినలా. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా అవినీతి ఉండేది, కానీ ఇతర దేశాలకు పంపించే పరిస్థితి మనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో చూసే పరిస్థితి వచ్చింది. ఇన్సైడ్ ట్రేడింగ్ జగన్మోహన్ రెడ్డి టైంలోనే వచ్చింది. అందుకని ఇటువంటి అవినీతితో కూరుకుపోయిన, కేసుల్లో కూరుకుపోయిన ఒక ప్రతిపక్ష పార్టీ ఉండటం మన దురదృష్టం. ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష పార్టీ నోరు తెరిస్తే వాళ్ళు అవినీతి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాయలసీమలో ఈ నడుమ బాబు గారు ఆ ప్రాజెక్టులన్నీ స్పీడప్ చేసినాడు. టార్గెట్లో డే అండ్ నైట్ చేసేసి పూర్తి చేయాలని చెప్పేసి చెప్పినారు. పనులు జరుగుతూ ఉన్నాయి. హందిరి, నీవా, గాలేరు నగరి, పోలవరం, అన్ని ప్రాజెక్టులు. అక్కడ వైసీపీ నాయకుడు ఆ కాంట్రాక్టర్కి అల్టిమేటం ఇచ్చారు. మాకు కొంత డబ్బులు ఇవ్వకపోతే మీ పనులు జరగనీయమని చెప్పినారు. ఆ కంపెనీకి ఏం అర్థం కాలే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థాయి అధికారిని కలుసుకున్నాడు. సార్, ఇట్లా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు వైకాపా నాయకులు అని చెప్తే ఆ అధికారి ఒక మాట అడిగాడు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉండే ముఖ్యమంత్రి ఇలాకా మిమ్మల్ని ఏమైనా కమిషన్లు అడిగిందా అని చెప్పేసి అడిగాడు. నో అని చెప్పారు. ఓకే, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇలాకా మిమ్మల్ని ఏమైనా కమిషన్లు అడిగారా అని చెప్పేసి అడిగారు. నో సార్, మమ్మల్ని ఎవరు అడగలేదు, నా కాంటాక్ట్ అని చెప్పారు. అయితే మీకెందుకయ్యా భయమో? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పారదర్శకతతో పరిపాలన సాగిస్తున్నారు. నీతి నిజాయితీలతో ఉండమంటున్నారు. ధైర్యంగా పనిచేసుకో, మీకు ఎవరైనా వస్తే ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉంటారని చెప్పి పంపిస్తే ఈరోజు అక్కడ పనులు జరిగే పరిస్థితి అని చెప్పి అపోజిషన్లో కూడా వాళ్ళ అవినీతి కార్యక్రమాలు ఆగటం లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ ఏలెత్తి చూపకుండా ఆనాడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 26 ఎంక్వైరీలు వేస్తే ఒక్క దాంట్లో కూడా ఎలాంటి చిన్న మచ్చ లేకుండా నిజాయితీగా మనం బయటపడిన విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం పనిచేస్తున్నామని గర్వంగా తలెత్తుకొని చెప్పే నీతి నిజాయితీలు గల పార్టీ అని చెప్పుకునే పరిస్థితి మనం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. అవినీతి రహిత రాష్ట్రం, పారదర్శక